నాకంటే గొప్పలను చూసుంటావు, నాకంటే ఎదలను చూసుంటావు. నాలాంటి నేను ఒక్కడిని. బీజిఎంకి ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వస్తే మ్యూట్లో పెట్టేస్తాను, కానీ బాగుంటుంది. ట్రెండింగ్లో ఉన్న టైలర్, ట్రెండింగ్లో ఉన్న బీజిఎం ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి. నచ్చితే లైక్ కూడా చేయొచ్చు మీరు. చాలా అంటే చాలా ఈజీ. కానీ ఇందులో నేను ఫొటోస్ అనేది పెట్టలేదు, ఒక 2-3 ఫొటోస్ పెట్టలేదు. ఒకటి చెప్తాను నేను, మీకు ఐడియా రావచ్చు. ఓకే, కానీ నేను డిస్క్రిప్షన్లో ఒకటి యాటిట్యూడ్ ఫొటోస్ అనేది, ఒకటి రెడ్ కలర్ది, ఇంకోటి బ్లాక్ కలర్ది బాయ్ ఫోటో అయితే ఇచ్చాను. అది చాలా ఇంపార్టెంట్, నోయింగ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. XML కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వీళ్ళు ఉంటే కైన్ మాస్టర్ పీస్ కూడా పెడతాను. ఓకేనా? ఓకే, ఫాంట్ యాడ్ చేసుకోండి. మేము చెప్పడం మర్చిపోయాను, సారీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి మీడియాలోకి వెళ్ళి, నేను 2 PNGs ఇచ్చాను చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఇదైతే రెడ్ది ఉంటుంది, ఇంకోటి బ్లాక్ ఉంటుంది. బ్లాక్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసి, దీనైతే మనకు టెక్స్ట్ అనేది 4 సెకండ్ వరకు ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు సాచురేషన్ యాడ్ చేసి, సాచురేషన్ అయితే మైనస్ చేసుకోండి మొత్తం. అంటే బ్లాక్ అండ్ వైట్లో పెడితే హ్యాండ్ అనేది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి ర్యాండమ్ యానిమేషన్ పెట్టండి, కొంచెం బ్లర్, కొంచెం వైబ్రేషన్ లాగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి, ఇక్కడ ర్యాండమ్ ఉంది కదా, కింద టూ మచ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి 50 ఉంటుంది, దీనితో మీరైతే 5 పెట్టుకోండి. ఓకే, చాలు, ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ 3 ఫొటోస్ అయితే స్టార్టింగ్లో అయితే యూస్ అవుతుంది, 3 ఫొటోస్ మాత్రమే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను 3 ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ ఫోటో, ఇది సెకండ్ ఫోటో, ఓకే, థర్డ్ ఫోటో కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇందులో 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఈ 3D కెమెరా అనేది ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి, కనిపిస్తుంది మీకు. ఓకే, ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత కొంచెం కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ మనకైతే ఒక ఫోటో కనిపిస్తుంది, మీకు ఒక షేప్ కనిపిస్తుంది ఇది. ఓకే, ఈ షేప్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. సారీ, ఈ షేప్ని పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ డిలీట్ చేసేయండి. ఆ షేప్ని డిలీట్ చేసేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత డిలీట్ చేసి మీ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫోటో అనేది జూమ్ అయిపోయింది. సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనం విగ్నెట్ అయితే 100% యూజ్ చేయండి. ప్రతి ఒక్క ఫోటో దీనిలాగా ఉంటుందని నేను అంటలేను, కాబట్టి విగ్నెట్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత పంచ్ అవుట్ ఉంటుంది, ఓపెన్ చేసి పంచ్ అవుట్ ఆన్ చేసి సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి. ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి. సెట్ అయిపోయింది. దీన్నే కాపీ లేయర్ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా ఇది కూడా బాగా సెట్ అయిపోతుంది. ఈ 3 ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు 3 ఫొటోస్ ఉంటుంది, అంటే 3 గ్రూప్స్ ఉంటుంది. 3 గ్రూప్స్లో మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీరైతే ఈజీగా అండ్ సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.